మరి యోగ నిద్రలో మన శరీరం పూర్తిగా నిద్రపోవాలి. ఓకేనా? శరీరానికే నిద్ర. ఓకే. యోగా అని ఎందుకు పెట్టాము మరి? మామూలు నిద్ర కన్నా యోగ నిద్ర ఎందుకు పెట్టాము అంటే, మనము యోగ స్థితిలో చక్కటి ఏకత్వ స్థితిలో ఉంటామన్నమాట. శరీరము ఎప్పుడైతే నిద్రపోయిందో, శరీరం మాయమైపోయిందో, శరీరం బరువుగా ఫీల్ అయిందో, శరీరం ఎప్పుడైతే శరీరంలో తేలిగ్గా అయిపోయి, శరీరం మాయమైపోయినట్టుగా అనిపించిందో, చేతులు, కాళ్ళు ఉన్నాయా? లేవా? అన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా శరీరం రిలాక్స్ అయిన దానికి ఒక సింబల్స్ అన్నమాట. గుర్తులు. ఓకే. ఇలాంటి స్థితిలో అప్పుడు మనము అక్కడి నుంచి మన శక్తి అంటే ఏంటి అసలు? మన ఆత్మలోని ఆనందం అంటే ఏంటి? అవన్నీ బాగా తెలుస్తుందన్నమాట. అలా అక్కడ అవేర్‌నెస్‌తో ఉండడం. అప్పటి నుంచి అసలైన ధ్యానము అసలైన అసలైన ధ్యానం అని చెప్పను. అసలైన లోతైన ధ్యానం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో, అద్భుతమైన ఆత్మ ప్రపంచంలో విహారం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆత్మ అంటే ఆనంద ప్రపంచం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. శరీరం మాయమైపోయిన తర్వాత మీరెంతసేపు అవేర్‌గా ఉంటున్నారు? ఆ అవేర్‌నెస్ క్షణాలు రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి. ఒక 30 నిమిషాలు ఉండగలుగుతారా? ఒక గంట సేపు ఉండగలుగుతారా? 2, 3 సెషన్స్ అయినా చేసైనా 30 నిమిషాలు, 30 నిమిషాలు, గంట అలా ఉండగలుగుతారా? అప్పుడు అసలైన ఆధ్యాత్మిక మరి అనుభవం అంటే ఏంటి? అసలైన ఆత్మ ప్రపంచం అంటే ఏంటి? ఆనంద ప్రపంచంలో విహరించడం అంటే ఏంటి? అసలైన దివ్యత్వం అంటే ఏంటి? మరి శక్తి ఎలా ఉంటుంది? ఈ అనంతమైన ప్రేమ విశ్వశక్తిలో విశ్వ ప్రేమ ఉంటుంది. విశ్వ జ్ఞానం ఉంటుంది. ఎంతో తృప్తియే ముక్తి అంటారు. ఆత్మ యొక్క క్వాలిటీ మరి వస్తుందనమాట. ఆ తృప్తి అనంతమైన తృప్తి ఉంటుంది. మానవ జన్మకు సార్థకత పొందాను కదా! అన్న ఆ తృప్తి ఉంటుందన్నమాట. అంతటి ఆనందం ఉంటుంది. ఇవన్నిటిని పొందడానికి అంటే యోగ నిద్ర పోవాలి. శరీరం నిద్రపోవాలి. కానీ మనము ఎరుకుతో ఉండాలి. ఎరుగుతూ ఉండి అప్పుడు రీసెర్చ్ చేయాలి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్‌లైటన్‌మెంట్ యొక్క తర్వాత ఏంటి అనే రీసెర్చ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ స్థితి లోపలికి ఎప్పుడంటే అప్పుడు మనం వెళ్లి పట్టు సాధించి ఇప్పుడు నేను వెళ్తాను. ఇప్పుడు యోగ నిద్ర లోపలికి వెళ్తాను అని కూర్చొని వెంటనే 5, 10 నిమిషాల్లోకి శరీరం మాయమైపోయి కొన్ని స్టార్టింగ్‌లో 30, 40 నిమిషాలు పట్టినా పర్వాలేదు. బట్ అంటే తర్వాత ప్రాక్టీస్ చేసి మరి గుడాకేశ సాధన వల్ల మరి యోగ నిద్ర పైన రిసర్చ్ చేసి సాధించి మనం ఫాస్ట్‌గా మళ్ళీ ఇంకా ఫాస్ట్‌గా శరీరం నిద్రపోతుంది. మనం మెలుకువతో ఉంటామన్నమాట. మెలుకువతో ఉన్నప్పుడు గమనిస్తూ ఉంటాం. అబ్బా! ఎంత అద్భుతంగా ఉంది అని. ఓకే. ఇది మూవీ మెడిటేషన్ ద్వారా కూడా చాలా ఫాస్ట్‌గా వస్తుందన్నమాట. మూవీ మెడిటేషన్ ద్వారా కూడా ఈ విద్య ఫాస్ట్‌గా నేర్చుకోవచ్చు. తర్వాత మూవీ మెడిటేషన్ లేకుండా కళ్ళు మూసుకొని కూడా చేయొచ్చు. చేసుకుంటూ నేర్చుకోవచ్చు. ఫస్ట్‌లో అంటే కొంచెం మైండ్‌కి కొంచెం డిస్ట్రాక్షన్స్ ఉంటేనే మైండ్ మాట వింటుందన్నమాట. ఏదో ఒకటి కావాలి. శ్వాస కావాలి, లేకపోతే మూవీ కావాలి. ఏదో ఒకటి దానికి. అలా పెట్టినా కానీ పర్వాలేదు. తర్వాత మనము ఏమీ లేకుండా కూడా చక్కగా ఆనందంగా మనం ఆ విద్య నేర్చేసుకున్నాం గదా! వెంటనే రిలాక్స్ అయిపోతుంటాం అన్నమాట. అలా రిలాక్స్ అవ్వడమే ఇంపార్టెంట్. భౌతిక శరీరం మాయమైపోవడమే డీప్ ధ్యానంలోకి వెళ్తాం. అది మామూలుగా వేరే సొసైటీస్‌లో వెళ్ళడానికి వాళ్ళు ఒకతను 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా అండి. కానీ ఎప్పుడు గూడా ఆ శరీరం మాయమైపోయిన స్థితిగా శరీరం బరువెక్కిన స్థితికి ఎళ్తే అప్పుడు మంచి ధ్యానం కుదురుతుంది అంటారుగా నాకెప్పుడు కుదరలేదండి అని ఒకతను చెప్పాడు. అలా కాకుండా మన దగ్గరేంటి 100% ప్రతి ఒక్కళ్ళు గూడా వితిన్ ఎ మంత్ మాక్సిమం 1 మంత్ ఆర్ 2 మంత్స్ లోపల ఇది ధ్యానం పైన పట్టు సాధించేయాలంతే. ఎప్పుడు కావాలంటే అప్పుడు ధ్యానం లోపలికెళ్తా. సాధిస్తాను వెంటనే ఒక 5 నిమిషాల్లో వెళ్తానని చెప్పి కూర్చొని వెళ్ళిపోవాలి. డీపెస్ట్ ధ్యానం లోపలికి. అది మన మన యొక్క గైడెన్స్ అలానే అందరూ వెళ్తున్నారు. అక్కడే ఉండాలన్నమాట. అక్కడే అసలైన ధ్యానం జరుగుతుంది.